మక్కబీయులు అనగా ఎవరు? మక్కబీయుల కుటుంబానికి సంఘ చరిత్రకు గల సంబంధం ఏమిటి? దేవుని సంకల్పంలో వారి పాత్ర ఏమిటి? ఈ విషయాలను మనం చర్చిద్దాం. ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుచున్నాం. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాం. ప్రస్తుతం మనం ధ్యానిస్తున్న దానియేలు గ్రంథ అధ్యయనాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని భావిస్తున్నాం. నేటి ఈ కార్యక్రమంలో దుష్టుడైన పాప పురుషుని యొక్క ఇష్టానుసారమైన ప్రవర్తనను గురించి తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని వీక్షిద్దామా? అధికముగా ఆరాధింతుం ఆసక్తితో ప్రేమించదన్ అధికముగా ఆరాధింతుం ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతుం పూర్ణ బలముతో ప్రేమించదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించదన్ ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించదన్ యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావే వందనమయ్యా. స్వస్థపరచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు
పూర్ణ బలముతో ప్రేమించదన్. మహాగణుడును రక్షకుడైన యేసు క్రీస్తు అత్యంత నమ్మదగిన నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 15 నుండి 35 వరకు ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో మనము గమనించిన విధంగా రాబోవు కాలములో క్రీస్తు విరోధికి సాదృశ్య రూపంగా ఉన్న యాంటియోకస్ ఎపిఫనెస్ అనే ఒక వ్యక్తి ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అనగా మధ్యంతర కాలంలో ఉదయించినట్లుగా చూశాం. అతడు సెల్యూసిడ్ కుటుంబ సభ్యుడుగా మరియు అతని దుష్ట ప్రవర్తనను గూర్చి ఈ అధ్యాయంలో మున్ముందుకు ధ్యానిస్తుండగా అతన్ని గుర్తిస్తాం. అతడు యూదుల హింసకుడుగా చరిత్రలోని ఫరో కంటెను లేదా హామాను కంటెను లేదా హిట్లర్ కంటెను లేదా ఆధునిక కాలంలోని ఇతర నియంతల కంటెను చాలా మించినవాడు అని గ్రహిస్తాం. అతడు యూదుల చరిత్రలోని నీరో అని పిలువబడ్డాడు. అతనిని గొప్ప అపరాధకుడు అని కూడా పిలుస్తారు. ప్రియులారా, ఇక్కడ ఉత్తర దేశపు రాజు అనే పదము సెల్యూసిడ్ వంశాన్ని సూచిస్తుంది. ఈ వాక్యము మనల్ని క్రీస్తు పూర్వము 250వ సంవత్సరపు సమయానికి తీసుకొని వస్తుంది. చరిత్రకారులు కొన్ని చిన్న వివరాలపై భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ ఆ కాలపు రాజు ఆస్థానాల్లో జరిగిన కొన్ని కుతంత్రాలను వారు నమోదు చేశారు. తద్వారా ఈ ప్రవచనము అత్యంత ఖచ్చితత్వంతో నెరవేర్చబడడాన్ని మనము గమనించవచ్చు. యుద్ధములకు ఆసక్తిని కనపరిచే ఈ కుటుంబాల మధ్య ఒక ఒప్పందాన్ని ఏర్పరచడానికి ఐగుప్తు యొక్క టోలెమీ ఫిలడెల్ఫస్ తన కుమార్తె అయిన బెరెనిస్ను సిరియా యొక్క యాంటియోకస్ థియోస్కు ఇచ్చి వివాహం చేశాడు. యాంటియోకస్ అప్పటికే లాడిస్ అనే ఆమెతో వివాహం అయినప్పటికీ అతడు ఆమెకు విడాకులు ఇచ్చాడు. 2 సంవత్సరాల తర్వాత టోలెమీ ఫిలడెల్ఫస్ మరణించాడు. కాబట్టి యాంటియోకస్ థియోస్ బెరెనిస్ మరియు ఆమె కుమారుణ్ణి త్యజించి తన మొదటి భార్య లాడిస్ని తిరిగి తెచ్చుకున్నాడు. ప్రతిగా ఆమె యాంటియోకస్ థియోస్కు విష ప్రయోగం చేసి బెరెనిస్ మరియు ఆమె కుమారుని చంపడానికి ఆదేశించింది. ఆ తర్వాత లాడిస్ తన స్వంత కుమారుడైన సెల్యూకస్ కాలినికస్ను సింహాసనంపై కూర్చోబెట్టింది. ఇదంతయు ఒక ఆశ్చర్యకరమైన సంగతి. అయితే ఇదంతా కూడా దానియేలుకు ఇవ్వబడిన ప్రవచనంలో ఎలా వివరించబడిందో చూస్తే నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక నేటి ఈ పాఠాన్ని మరిన్ని విషయాలను శ్రద్ధగా గమనిద్దాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 15-16 వచనాలను మనము గమనిద్దాం. అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దిబ్బ వేయును, దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలవలేకపోయినందునను అతడు ఏర్పరచుకొనిన జనము దృఢ శౌర్యము పొందకపోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రాకారములు గల పట్టణమును పట్టుకొనును, వచ్చిన వానికెదురుగా ఎవరునూ నిలవలేకపోయినందున తనకిష్టం వచ్చినట్లు అతడు జరిగించును గనుక ఆనందము గల ఆ దేశములో అతడుండగా అది అతని బలము వలన పాడైపోవును. ప్రియులారా, ఈ వచనంలో ఆనందము గల ఆ దేశములో అతడుండగా అనే మాటను మనం గమనిస్తాం. ఈ విషయము ఎందుకు నమోదు చేయబడి దానియేలుకు ఇవ్వబడిందో మనకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఆనందము గల దేశము ఇశ్రాయేలుకు సంబంధించినదని, అది అబ్రహాముకు మరియు అతని తర్వాత రాబోవు తరముల వారికి దేవుడు అనుగ్రహించిన దేశమని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ 2 వాక్యాలు ఐగుప్తు దేశంపై మహాచక్రవర్తి అయిన యాంటియోకస్ యొక్క విజయాన్ని, ఇది నేటి చరిత్ర నమోదు చేసినట్లుగా ప్రవచనంను తెలియజేస్తున్నాయి. ఇది ఒక నిర్ణయాత్మక విజయం మరియు ఇది ఇశ్రాయేలు ప్రజలను లెక్కించలేనంతగా బాధపడేలా చేసింది. ఈ కాలపు లౌకిక చరిత్రలోని కొన్ని భాగాలను నేను దాటవేయబోతున్నాను. మీరు వివరాల్లోకి వెళ్ళాలనుకుంటే హేస్టింగ్స్ లేదా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ ఎన్సైక్లోపీడియా వంటి పెద్ద బైబిల్
ఎన్సైక్లోపీడియాలను సంప్రదించి ఈ విభాగంలో చెప్పబడిన లౌకిక చరిత్రను గురించి వివరంగా చదవమని సూచిస్తున్నాను. ఇక దానియేలు ప్రవచనము వివరంగా నెరవేరినట్లు మీరు కనుగొంటారు. ఇందులో 125 సంవత్సరాల కాలం ఉంది. అది సంపూర్ణంగా వివరంగా నెరవేరింది. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిద్దాం. అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును. ఏమనగా నశింప చేయవచ్చునని ఒక కుమార్తెను అతనికిచ్చెదరు. అయితే ఆమె సమ్మతింపక అతన్ని కలుసుకొనదు. ఇది సుమారు క్రీస్తు పూర్వము 198 లేదా 195వ సంవత్సరమున సమయానికి మనల్ని తీసుకుని వస్తుంది. అప్పుడు యాంటియోకస్ మహాచక్రవర్తి ఐగుప్తుతో ఒక ఒప్పందాన్ని చేసుకొని తన కుమార్తె అయిన క్లియోపాత్రను టాలెమీ ఎపిఫెనస్కు ఇచ్చి వివాహం చేశాడు. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 18 నుండి 20 వచనాలను మనం గమనిద్దాం. అతడు ద్వీపముల జనముల తట్టు తన మనసును త్రిప్పుకొని అనేకులను పట్టుకొనును. అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయును. మరియు ఆయన అవమానము అతని మీదికి మరలా వచ్చినట్లు చేయును. అది అతనికి రాక తప్పదు. అప్పుడతడు తన ముఖమును తన దేశములోని కోటల తట్టు త్రిప్పుకొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును. అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొని వానిని లేపును. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును. కానీ ఈ నాశనము ఆగ్రహము వలననైనను యుద్ధము వలననైనను కలగదు. ప్రియులారా, ఈ వచనంలో అతడు ద్వీపముల జనముల తట్టు తన మనసును త్రిప్పుకొని అనేది గ్రీసు మరియు అన్ని గ్రీకు ద్వీపాలను సూచిస్తుంది. ఇది యాంటియోకస్ మహాచక్రవర్తి ఈ సమయంలో కదలడం ప్రారంభించిన ప్రదేశం. అనగా దక్షిణంలో టాలెమీపై మాత్రమే కాకుండా పశ్చిమంలో లిసిమాకస్ పైకి వ్యతిరేకంగా కూడా వెళ్ళినట్లుగా చూస్తాం. ఇందులో ఒక అధికారి మరొక వంశాన్ని, అంటే పశ్చిమంలో పెరుగుతున్న మరియు తూర్పు వైపు కదలడం ప్రారంభించిన రోమ్ను సూచిస్తుంది. ప్రియులారా, చరిత్రలో మీరు చూసినట్లయితే రోమ్ సిరియనుల నుండి పన్నులు వసూలు చేసేది. రోమన్లు బహుశా ప్రపంచంలోనే ఉత్తమమైన పన్ను నిర్ణయకర్తలు మరియు వసూలుదారులుగా ఉండేవారు. రోమ్ పెరగడం ప్రారంభించినప్పుడు అది పట్టుకున్న ప్రజల నుండి పన్నులు వసూలు చేసి ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని నిర్మిస్తూ ఉండేది. సిరియనులు రోమ్కు లొంగిపోవడం ప్రారంభించినప్పుడు నెరవేర్చబడే అనేక చారిత్రక వివరాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని చారిత్రక ఆధారాలు వివరాల కోసము నేను మీకు ఏసీ గెబెలిన్ రచించిన ద ప్రాఫెట్ డానియల్ మరియు స్కాట్లాండ్ యార్డ్ మాజీ ప్రధాన అధికారి సర్ రాబర్ట్ అండర్సన్ రచించిన ద కమింగ్ ప్రిన్స్ పుస్తకాలను సూచిస్తాను. ఇప్పుడు మనకు పరిచయం కాబోతున్నది ఒక నీచమైన వ్యక్తిగా పిలువగలిగిన సిరియాకు రాజుగా ఉన్న యాంటియోకస్ ఎపిఫెనస్. ఇతన్ని చరిత్రలో సులభంగా గుర్తించవచ్చు. మనము ముందుగా 8వ అధ్యాయంలో అధ్యయనం చేసినట్లుగా ఇది ఇప్పటికే నెరవేరిన చిన్న కొమ్ము. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 21వ వచనాన్ని మనము గమనిద్దాం. అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును. అతనికి రాజ్య ఘనత నియ్యరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. ప్రియులరా, ఈ ప్రవచనము సెల్యూసిడ్ వంశ పారంపర్యంలోని ఒక రాజైన యాంటియోకస్ ఎపిఫెనస్ గురించినది. పవిత్ర గ్రంథాన్ని అర్థం చేసుకునే దాదాపు మూల సిద్ధాంత పండితులందరూ కూడా ఈ విభాగము నేరుగా ఈ వ్యక్తిని సూచిస్తుందని భావిస్తారు. ఈ ప్రవచనము యాంటియోకస్ ఎపిఫెనస్ చరిత్రకు ఖచ్చితంగా అద్దినట్లుగా సరిపోయినట్లుగా ఉంటుంది. అతడు అదే సమయంలో క్రీస్తు విరోధికి ఒక సాదృశ్య రూపముగా, అంటే మున్ముందు కాలంలో రావాల్సిన పాపపు మనిషి యొక్క సూచనాత్మకమైన మరియు ప్రతీకాత్మకమైన చిత్రణగా ఉంటున్నాడు.
వారిద్దరి జీవితాలు ఆశ్చర్యకరంగా ఒకే రీతిలుగా ఉంటున్నాయి. యాంటియోకస్ ఎపిఫెనెస్ క్రీస్తు పూర్వము 175వ సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతని దైవ దూషణల కారణంగా అతన్ని నీచుడు అని పిలుస్తారు. అతడు శాంతి కార్యక్రమంతో సింహాసనానికి వచ్చాడు. క్రీస్తు విరోధి కూడా అదే విధంగా అధికారంలోకి వస్తాడు. అతడు 3.5 సంవత్సరాల శాంతితో మహాశ్రమల కాలాన్ని పరిచయం చేస్తాడు. మరియు ప్రపంచ ప్రజలు వాస్తవానికి మహాశ్రమల కాలంలోకి ప్రవేశిస్తున్నప్పుడు వారు సహస్రాబ్దం అనగా 1000 ఏళ్ల పాలనలోకి ప్రవేశిస్తున్నామని భావిస్తారు. యాంటియోకస్ ఒక మోసగాడు మరియు ముఖస్తుతి చేసేవాడు. నా ప్రియ మిత్రుడా, ఆ రకమైన వ్యక్తిని గురించి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు అలాంటి వారిని పరిచర్యలో కూడా కనుగొనవచ్చు. వారు ప్రభు సంఘానికి ఏది చేయనంత గొప్ప హానిని కలిగించేవారు. ప్రజలను మోసం చేసి తమ స్వంత లాభం కోసము మెప్పించే వ్యక్తులు మనకు అక్కర్లేదు. ప్రసంగ వేదికపై నిలబడి వాస్తవాలను నిర్భయంగా చెప్పగల నిజాయితీపరులైన స్పష్టమైన మనుషులు మనకు అవసరం. దురదృష్టవశాత్తు అలాంటి వారి సంఖ్య చాలా తక్కువగాను దూరంగాను ఉన్నప్పటికీ దేవునికి కృతజ్ఞతలు. ఇప్పటికీ చుట్టూ చాలామంది ఉంటున్నారు. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 22 నుండి 24 వచనాలను మనము గమనిద్దాం. ప్రవాహము వంటి బలము అతని ఎదుట నుండి వారిని కొట్టుకొని పోవుట వలన వారు నాశనమగుదురు. సంధి చేసిన అధిపతి సహా నాశనమగును. అతడు సంధి చేసినను మోసపుచ్చును. అతడు స్వల్ప జనము గలవాడైనను ఎదురాడి బలము పొందును. అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి తన పితరులు కాని తన పితరుల పితరులు కాని చేయని దానిని చేయును. ఏదనగా అచ్చట ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును. అంతటా కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్ర చేయును. ప్రియులారా, ఈ భాగంలో మనము సంధి చేసిన అధిపతి అనే మాటను గమనిస్తాం. ఇది బహుశా ప్రధాన యాజకుడు ఒనియస్ 3ని సూచిస్తుంది. యాంటియోకస్ ఎపిఫెనస్ అధికారానికి వచ్చినప్పుడు తన మోసపూరిత చర్యల ద్వారా అతన్ని పదవి నుండి తొలగించి హత్య చేయించాడు. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 25 నుండి 28 వచనాలను మనం గమనిద్దాం. అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనసును రేపుకొనును గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలవలేకపోవును. ఏమనగా అతని భోజనమును భుజించువారు అతని పాడు చేసెదరు, మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు హతులవుదురు. కీడు చేయుటకై ఆ ఇద్దరు రాజులు తమ మనసులు స్థిరపరచుకొని ఏక భోజన పంక్తిలో కూర్చుండినను కపట వాక్యములు ఆడెదరు. నిర్ణయకాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు. అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును, మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును. ప్రియులారా, ఈ వచనాలు ఐగుప్తు రాజుపై యాంటియోకస్ యొక్క దండయాత్ర మరియు విజయాన్ని వివరిస్తాయి. ఇది అతనికి భారీ సంపద మరియు ప్రతిష్టను తెచ్చిపెట్టింది. ఇందులో ఏక భోజన పంక్తిలో కూర్చుండినను కపట వాక్యములాడెదరు అనే మాటను గమనిస్తాం. ఇది అతడు ఒక నమ్మదగని అబద్ధాల కోరు అనే వాస్తవాన్ని సూచిస్తుంది. ఆ కాలపు సమావేశపు బల్లలు కూడా దేశాలు కలుసుకొని సమావేశాలు ముగించిన తర్వాత అర్ధరహిత కాగితపు ముక్కలుగా మారిపోయే ఒప్పందాలను చేసుకునే మన ప్రస్తుత యుగపు సమావేశపు బల్లలను పోలి ఉండేదని ఇది వెల్లడి చేస్తుంది. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 29-30 వచనాలను మనం గమనిద్దాం. నిర్ణయ కాలమందు మరలి
దక్షిణ దిక్కునకు వచ్చును కానీ మొదట నున్నట్లుగా కడపట నుండదు. అంతటా కిత్తీయుల ఓడలు అతని మీదికి వచ్చుట వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును. ప్రియులారా, యాంటియోకస్ ఈజిప్టుపై రెండవ దండయాత్ర చేశాడు. కానీ కిత్తీయుల ఓడలైన రోమ్ నౌకాదళము వచ్చినందున అది విజయవంతం కాలేదు. అతడు ఇశ్రాయేలుతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. కానీ ఇశ్రాయేలులోని కొంతమంది తమ సొంత ప్రజలకు ద్రోహం చేశారని మనం గమనించాలి. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారిస్తాడు. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనాన్ని మనము గమనిద్దాం. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలబెట్టుదురు. యాంటియోకస్ ఎపిఫనెస్ క్రీస్తు పూర్వము 170వ సంవత్సరంలో యెరూషలేమును స్వాధీనం చేసుకోవడానికి యుద్ధానికి వచ్చాడు. ఆ సమయంలో 1,00,000కు పైగా యూదులు చంపబడ్డారు. అతడు దేవాలయం నుండి అనుదిన బలిని తీసివేశాడు. బలిపీఠంపై ఒక పంది రక్తం మరియు పంది మాంసం యొక్క పులుసు సారాన్ని అర్పించాడు. మరియు దేవుడు ఆరాధించబడవలసిన దేవాలయం యొక్క పరిశుద్ధ స్థలములో ఆరాధించడానికి గ్రీకు దేవుడైన ద్యుపతి అనగా బృహస్పతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఇది ఒక నాశనమును కలుగజేయు హేయమైన వస్తువు. కానీ ఇది మన ప్రభువైన యేసు సూచించిన నాశనమును కలుగజేయు హేయమైన వస్తువు కాదు. అది ఆయన భూమిపై ఉన్నప్పుడు భవిష్యత్తులో నెరవేర్చబడాల్సి ఉండేది మరియు మన కాలంలో కూడా ఇంకా భవిష్యత్తులో నెరవేరవలసి ఉంటున్నది. అది క్రీస్తు విరోధి ప్రతిష్ఠించే హేయమైన వస్తువు. యాంటియోకస్ పరిశుద్ధ స్థలములో జూపిటర్ అనగా బృహస్పతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. కానీ క్రీస్తు విరోధి బహుశా పరిశుద్ధ స్థలములో తన స్వంత రూపాన్నే విగ్రహంగా ప్రతిష్ఠిస్తాడు. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని మనము శ్రద్ధగా గమనిద్దాం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ప్రియులారా, ఇశ్రాయేలు దేశంలో కొందరు ఇస్కరియోతు యూదా పాత్రను పోషించిన వారు ఉంటున్నారు. కానీ ఎవరైతే తమ దేవుణ్ణి తెలుసుకున్నవారు మరియు బలముగా ఉన్న అనేక మంది ఉంటున్నారు మరియు వారు గొప్ప కార్యాలు చేశారు. ఈ సమయంలో దేవుడు మక్కబీయుల కుటుంబాన్ని లేవనెత్తాడు. క్రీస్తు పూర్వము 166వ సంవత్సరంలో యాజకుడైన మత్తతీయ ఈ భయంకరమైన దైవ దూషణకు దీటుగా తిరుగుబాటును ప్రారంభించాడు. ఆ కుటుంబాన్ని సంఘ చరిత్రలో మక్కబీయులు అని పిలుస్తారు. ఆ మాటకు సుత్తే అని అర్థం. వారిని గూర్చి గ్రంథంలో నమోదు చేయబడినప్పటికీ ఆ నిర్దిష్ట సమయానికి వారు దేవుని కొరకు నిలబడిన వ్యక్తులని నేను నమ్ముతున్నాను. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 33వ వచనము మరియు 34వ వచనాన్ని మనము గమనిద్దాం. జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు, కానీ వారు బహుదినములు ఖడ్గం వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు. కానీ ప్రియులారా, ఈ కాలము పాత మరియు క్రొత్త నిబంధనల మధ్య ఉంటుంది. ఇది బహు దుఃఖములతో నిండిన గాథ వలె ఉంటుంది. ఈ సమయంలో గిద్యోను లేదా దావీదు లేదా ఏలియా లేదా ఇర్మియా లేదా దానియేలు వలనే విశ్వాసంగా మరియు ధైర్యంగా దేవునికి సేవ చేసిన అనేక మంది ఉన్నారు. ఒకవేళ మీరు ఈ చారిత్రక కాలముతో పరిచయం లేకపోతే దయచేసి మీరు అపోక్రిఫ పుస్తకాల్లోని మొదటి మకబీలు మరియు రెండవ మకబీయుల గ్రంథాలతో పాటుగా చరిత్రకారుడైన జోసెఫస్ రచనలను కూడా పరిశీలించాలని సూచిస్తున్నాను. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 35వ వచనాన్ని గమనిద్దాం.
నిర్ణయ కాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. ప్రియులారా, ఇందులో పేర్కొనబడిన అంత్యకాలము అనేది ఇక్కడ ప్రవచనం. అది యాంటియోకస్ ఎపిఫెనస్ నుండి క్రీస్తు విరోధి వరకు ముందుగా దూకుతుంది. మనము ఇప్పుడు ఆనాటి చరిత్ర నుండి ఇంకా భవిష్యత్తులో ఉన్న దాని వైపు కదులుతున్నాం. దానియేలు ప్రవచించినప్పుడు ఈ ప్రవచనము అంతా భవిష్యత్తులో నెరవేర్చబడాల్సి ఉంది. ఇప్పుడు కొంత భాగము చరిత్ర అయ్యింది మరియు కొంత భాగము ఇంకా భవిష్యత్తులో నెరవేర్చబడాల్సి ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి ఈ సందేశంలో అనేక చారిత్రాత్మక విషయాలను గమనిస్తూ వచ్చాం. ఇందులోని ప్రతి విషయము సత్యానికి చాలా దగ్గరగా ఉంటున్నది. ముఖ్యంగా నిశ్శబ్ద కాలంలో అనగా పాత మరియు క్రొత్త నిబంధనల మధ్య కాలంలో జరిగిన విషయాలు ప్రవచన నెరవేర్పుకు సంబంధించి ఎంతో వాస్తవికతను కలిగి ఉంటున్నది. వీటిని వింటున్నప్పుడు దేవుని వాక్యము ఎంత సత్యమో గుర్తించి విశ్వాసముతో అంగీకరించాలని ప్రేమతో కోరుచున్నాను. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు ప్రభువా, నీ వాక్యము ద్వారా విన్నటువంటి ప్రతి సత్యానికే నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ వాక్యము నమ్మదగింది, వాస్తవంతో కూడుకున్నది. ప్రతి విషయము ప్రభువా, మా ఆధ్యాత్మిక మేలు కొలుపు కొరకు మీరు ఉద్దేశించి వ్రాయించిన విధానానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఎన్నో విషయాలు ఇటు ప్రవచనాత్మకంగా మాకు తెలియజేశారు. ఎన్నో విషయాలు చరిత్రలో అవి వాస్తవాలు అని మేము తెలుసుకోగలిగాం. ఈ ప్రత్యేక సమయంలో ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తితో పరిశుద్ధాత్మ దేవుడా, మీరే సూటిగా మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం ఎంత సత్యమో ఆ సత్యాన్ని విశ్వసించి దానికి నమ్మకంగా జీవించే కృపను దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన ఘనమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అనగా మధ్యంతర కాలంలో క్రీస్తు విరోధికి సాదృశ్య రూపకముగా ఉన్న వ్యక్తి ఎవరు? ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అనగా మధ్యంతర కాలంలో క్రీస్తు విరోధికి సాదృశ్య రూపకముగా ఉన్న వ్యక్తి ఎవరు? 1. సెల్యూసిడ్, 2. యాంటియోకస్ ఎపిఫెనస్, 3. మత్తతియా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. నేటి ఈ సందేశం ద్వారా మీరు అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మీతో వ్యక్తిగతంగా మాట్లాడి ఉన్నాడని తలుస్తున్నాం. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా ప్రశ్నలు కానీ, సందేహాలు కానీ, ప్రార్థన అవసరతలు కానీ ఉన్నట్లయితే ఈ క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్కు తప్పకుండా తెలియచేయండి. మీ ఫోన్ కాల్ కోసం మేము వేచి ఉంటాం. ఈ కార్యక్రమాలను మీరు యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.